అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము బీరకాయ కాంబినేషన్ తోటి ఎర్ర కందిపప్పు తోటి పప్పు చేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి బీరకాయ, హాఫ్ కిలో బీరకాయ తీసుకున్నాను నేను. ఒక బీరకాయ వచ్చింది హాఫ్ కిలోకి. 1 కప్పు ఏమో ఎర్ర కందిపప్పు, 1 కప్పు ఏమో మామూలు కందిపప్పు అండి. ఈ రెండు కాంబినేషన్ తోటి పప్పు చేసి చూపిస్తాను. చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ పప్పు. బీరకాయ మొత్తం ఎట్లా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. పైన పొట్టు తీసేసుకొని ఇప్పుడు మనం పప్పు ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం అండి. కప్పు కందిపప్పు వేసేసాను కుక్కర్లో, 1 కప్పు ఎర్రపప్పు వేసేసాను. ఈ రెండు బాగా కడిగేసుకున్నామండి. పప్పు కడిగి పెట్టేసాను 2-3 సార్లు. ఇప్పుడు మనము పప్పులోకి ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఇవ్వండి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇవ్వండి పచ్చిమిరపకాయలు, నేను 8 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 8 పచ్చిమిరపకాయలు, ఒక 10 ఎల్లిపాయ రబ్బలు వేసి ఇది కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇవ్వండి ఇట్లా కోర్సుగా పట్టేసుకోవాలి. ఇట్లా పట్టేసేది ఇట్లా కోర్సుగా. ఇప్పుడు మనం పప్పులో వేసేసుకున్నాం. కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఎర్రపప్పు దాంట్లో వేసుకున్నాం. ఇట్లా ఇవ్వండి మన పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇట్లా కోర్సు పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవ్వండి 2 ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసేసుకున్నాను నేను. ఒక 2 టమాటాలు, కొంచెం అంత చింతపండు పప్పులోనే వేసేస్తున్నాను. కొంచెం చింతపండు, 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసుకొని మనం వాటర్ పోసుకొని పప్పు ఉడికిచ్చేసుకుందాం. ఇంకా ఇవ్వండి ఇట్లా మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ మన కుక్కర్ బట్టి పోసుకుందాం. కొంచెం చిక్కగా గట్టిగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం పప్పు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. అంటే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్లు పప్పు ఉడికిచ్చేసుకుందాం. పప్పు 3 విజిల్లు వచ్చేసింది. తర్వాత నేను ఆపేసాను, గాలంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది పప్పు. మనం రుబ్బేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి పప్పు నేను రుబ్బేస్తున్నాను. మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. 3 విజిల్లుకి ఇట్లా రుబ్బేసుకోండి. కొంచెం బీరకాయ ముక్కలు అక్కడక్కడ తగిలితేనే బాగుంటుందండి. మరి మెత్తగా రుబ్బేసుకోవద్దు, కొంచెం అక్కడక్కడ తగిలేటట్టు రుబ్బుకోండి. ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకున్నాము. మరి గట్టిగా కాకుండా కొంచెం లూజుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరీ గట్టిగా ఉన్న టేస్ట్ బాగుంటుందండి. కొంచెం లూజుగా చేసుకోవాలి మన పప్పు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇట్లా లూజు చేసేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఇట్లా ఇంత లూజు చేసుకోండి. పప్పు టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మనం ఒక 2 నిమిషాలు పొయ్యి పెట్టేసి వాటర్ పోసాం కదా, అందుకని ఒక్క 2 నిమిషాలు పొయ్యి పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాము. 2 నిమిషాలు అయిపోయింది. పప్పు బాగా ఉడికిపోతుంది. ఇంకా ఆపేసుకున్నాం మనం గ్యాస్. ఉడికిపోయింది. ఇంకా తాలింపు పెట్టేసుకున్నాం ఆపేసి. స్టవ్ మీద తెచ్చి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసి పెట్టాను తాలింపుకి. తాలింపు పెట్టేసుకున్నాం. నూనె వేడైతుంది. నూనె వేడైపోయింది. ఒక 3 ఎండుమిరపకాయలు వేసేసాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇట్లా పొడుగ్గా కట్ చేసేస్తున్నాను. ఉల్లిపాయ బాగుంటుందండి పప్పులోకి. ఒక ఉల్లిగడ్డ మొత్తం వేసేసాను, ఫ్రై చేసుకున్నాను. అట్లానే ఒక ఎల్లిపాయ రెబ్బలు, ఒక 6-7 ఎల్లిపాయ రెబ్బలు ఇట్లా అర్థం చేసాను. మొత్తం కలిపి ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు అవన్నీ బాగా ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. గ్యాస్ చేసుకొని తాలింపు వేసేసుకున్నాము. ఇవ్వండి పప్పులు వేసేసుకున్నాము. తాలింపు అంతా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఎంతో టేస్ట్గా ఉండే బీరకాయ ఎర్రపప్పు కందిపప్పుతో చేసిన పప్పు అండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. చపాతీ, పులక, పూరికి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి పప్పు. మన బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.